చాలా మందికి మనకి ఏంటంటే మనకి ఉన్న ప్రిపరేషన్ లో ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతారు. చాలా మంది లాస్ట్ మినిట్ లో రియలైజ్ అవుతారు, అయ్యా నేను ప్రిపేర్ అయిపోవాలి, నాకు ఇంకో 1 వీక్ లో ఎగ్జామ్ ఉంది, బట్ నాకేమో సిలబస్ చాలా పెండింగ్ ఉంది. అరే ఒక 100% స్టూడెంట్స్ లో 60% స్టూడెంట్స్ కి బ్రెయిన్ లో ఉన్న క్వశ్చన్ అన్న ఇది ఏంటి, హౌ టు కవర్ ఎంటైర్ సిలబస్ ఇన్ లెస్ టైం. ఇప్పుడు నౌ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు సీ ద స్ట్రాటజీ. ఎలా ఫాలో అవ్వాలి, ఏమేం ఫాలో అవ్వాలి, ఎట్లా ఫాలో అయితే నేను మోస్ట్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ చేయగలను. అండ్ దిస్ వీడియో ఈస్ ఫర్ క్లాస్ 10th లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, నెక్స్ట్ 11th 12th జేఈ ఎంసెట్ ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా. This video is for everyone, those who are preparing for any kind of exam. So let us dive into the video. First ఏంటంటే ప్రియారిటీ డిసైడ్ చేసుకోండి మీరు. అంటే ఏంటంటే మొత్తం చాప్టర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉన్న వాటన్నిటిలో హైయెస్ట్ వెయిటేజ్ ఏవి, ఫస్ట్ వీటిని ప్రియారిటీ ఆర్డర్ లో రాసుకోండి. ఫస్ట్ మీరు ప్రియారిటీ లిస్ట్, ఈ చాప్టర్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇది హై వెయిటేజ్, ఇలా ఒక ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ టీచర్స్ అడగండి, ప్రొవైడ్ చేస్తారు. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో, ఆల్రెడీ దోస్ హు ఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామ్, వాళ్ళని ఒకసారి ప్రియారిటీ ఆర్డర్ అడగండి, ఏ చాప్టర్స్ నుంచి హై వెయిటేజ్ వస్తాయి ఏంటి అన్నది. అండ్ టెల్ మీ హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ 80-20 రూల్ అనేది ఎంత మందికి తెలుసునా? మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా, వెదర్ ఇట్ ఈస్ జేఈ ఆర్ ఎల్స్ క్లాస్ 10th బోర్డ్ ఎగ్జామ్స్, ఏదైనా సరే 80-20 రూల్ పనికి వస్తుంది. 80-20 రూల్ అంటే ఏంటంటే మీకున్న మొత్తం 100% సిలబస్ లో 20% సిలబస్ నుంచి మీకు 80% క్వశ్చన్స్ వస్తాయి. ట్రస్ట్ మీ, ఇది కరెక్ట్, ఇది చాలా దగ్గర ప్రూవ్ అయింది కూడా. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, వన్స్ మీరు ఈ ప్రియారిటీ లిస్ట్ మీ దగ్గర పెట్టుకున్నారా, ఇది మీకు అర్థమైపోతుంది ఈ 80-20 రూల్ అంటే ఏంటంటే బాగా చదవాల్సిన చాప్టర్ ఏంటి అని. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ సిలబస్ మనం లెస్ టైమ్ లో కవర్ చేయడం కష్టం. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే, వదిలేయగలిగేవేవి అంటే, ఓకే ఇది లేకపోయినా కూడా నాకు మంచి స్కోర్ వస్తుంది, ఇది లేకపోయినా కూడా ఐ కెన్ గెయిన్ గుడ్ స్కోర్. ఇక లాస్ట్ మినిట్ స్ట్రాటజీ అంటాం దీన్ని. ఆర్డర్ అంతా ప్రియారిటీ లిస్ట్ లో తీసుకోండి, దెన్ ఫాలో 80-20 రూల్. ఆ చాప్టర్స్ ఏంటవో షార్ట్ లిస్ట్ చేసుకోండి, వెదర్ దిస్ ఇస్ ఫర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జేఈ అయినా, ఎంసెట్ అయినా, క్లాస్ 10th అయినా, ఏ చదువుతున్నా సరే ఫస్ట్ డూ దీస్ 2 వర్క్స్. ఈ 2 వర్క్స్ చదవండి బిఫోర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్. ఆర్గనైజ్ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్, అంతా దాన్ని ప్రాపర్ గా సెగ్రిగేట్ చేయండి. ఓకే ఈ చాప్టర్ దీనికి హై వెయిటేజ్ ఉంది, ఆ హై వెయిటేజ్ లో కూడా ఏ కాన్సెప్ట్స్ హై వెయిటేజ్, ఇలా ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకోండి. వన్స్ మీరు ఆర్గనైజ్ చేసుకుంటే అందులోనే మీకు అర్థమైపోతుంది. వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇది ఆర్గనైజ్ చేస్తూ ఎప్పుడైతే ఉన్నారో ఇక్కడే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది నేను చదవాలి, ఇంకా ఇది నేను చదివే నిద్రపోవాలి, ఇది చదివి రేపు నేను ఎగ్జామ్ కి వెళ్ళాలి, ఇది నేను వదిలేయచ్చు అన్న క్లారిటీ ఈ 3 స్టెప్స్ దగ్గర మీకు ఐడియా వచ్చేస్తుంది. గివ్ ఏ రియలిస్టిక్ టైం టేబుల్. నాన్న ఈ రియలిస్టిక్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ రా. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గాల్లో లెక్కలు వేసుకోవద్దు, నేను ఎప్పటి నుంచి 5కి లేస్తాను, ఇది చేసేస్తా, అది చేసేస్తా, ఇది చేస్తా కదా. హ్యావ్ ఏ రియలిస్టిక్ టైం టేబుల్. నీ కేపబిలిటీ ఎంత, నువ్వు 5కి లేవగలవా? దెన్ ఓన్లీ స్టార్ట్ రైటింగ్ యువర్ టైం టేబుల్ ఫ్రమ్ 5 AM. మెయింటైన్ ఏ రియలిస్టిక్ టైం టేబుల్. అది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒక 1 or 2 hours అటు ఇటు వ్యారీ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మీరు ఆ టైం టేబుల్ ఫాలో అవ్వాలి. అంటే ఈ రోజు నేను 2 hours మ్యాథ్స్ కి ఇచ్చాను, ఈ రోజు నేను 2 hours సైన్స్ కి ఇచ్చాను, ఇలా ప్రాపర్ గా సెగ్రిగేట్ చేసుకోవాలి మీరు ఎంత వరకు చేయగలిగితే. అండ్ ఇంకొకటి, ఇది టైం టేబుల్ ఫ్రెండ్ నుంచి కాపీ చేయడమో ఇంకెవరి నుంచి కాపీ చేయడమో కాదు, మెయింటైన్ ఆన్ యువర్ ఓన్. ఎందుకంటే మీ డైలీ లైఫ్ మీకు తెలుసు, ఏ టైంకి లేస్తారు, ఏ టైంకి పడుకుంటారు, ఏ వర్క్స్ ఉన్నాయి, ఏమేమి చదవాలి, ఏమేమిటి అన్నది ఐడియా మీకుంటది. కాబట్టి ఫస్ట్ ఒక రియలిస్టిక్ టైం టేబుల్, ఇది నేను ఫాలో అవ్వాలి, ఇది నేను ఫాలో అవ్వకపోతే ఇక నాతో కాదు, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని ఒక టైం టేబుల్ వేసుకోండి. ఎందుకంటే నాన్న రియలిస్టిక్ టైం టేబుల్ లేకుండా సమ్ ఐడియల్ టైం టేబుల్ అనేసి నేను 5 AM కి లేస్తా, అది ఇది అని చేస్తా అంటే 2-3 days తర్వాత మీరు డిమోటివేట్ అయిపోతారా. ఏంటి నేను కనీసం నేను వేసుకున్న టైం టేబుల్ కూడా ఫాలో చేయట్లేదు, ఏం చేస్తున్నా అసలు అనేసి డిమోటివేట్ అయిపోతారు. నెక్స్ట్, డోంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. వన్స్ టైం టేబుల్ వేసారా, యూ షుడ్ స్టిక్ ఆన్ దట్ టైం టేబుల్. ఖచ్చితంగా స్టిక్ ఆన్ అయి ఉండాలి. అందుకే రియలిస్టిక్ అని మెన్షన్ చేసి అక్కడ ఎలాంటి ఎక్స్క్యూజెస్ ఇవ్వదు. అబ్బా ఈ రోజు నాకు హెడేక్ వస్తుంది, ఈ రోజు మా నాన్న నన్ను బయటికి తీసుకెళ్తా అన్నారు, ఈ రోజు మా ఫ్రెండ్స్ తో నేను బయటికి వెళ్ళాలి, ఎలాంటిది ఎక్స్క్యూజెస్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు చాలా తక్కువ టైం ఉంది ఎగ్జామ్ కి, మొత్తం సిలబస్ కవర్ చేయాలి. కాబట్టి ఎలాంటి ఎక్స్క్యూజెస్ పెట్టుకోకుండా 100% ప్రాక్టీస్ 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 చేస్తూనే ఉండండి. గివ్ యువర్ ఎంటైర్ ఎఫర్ట్. నెక్స్ట్, రైట్ డౌన్ యువర్ డిస్ట్రాక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాన్న. మీ డిస్ట్రాక్షన్స్ అన్ని ఒక పేపర్ మీద తీసి మొత్తం అని రాసి పేపర్ లో నింపేయద్దు. టాప్ 5 డిస్ట్రాక్షన్స్ ఏవో రాసుకోండి. రైట్ డౌన్ యువర్ డిస్ట్రాక్షన్స్ అండ్ ట్రై టు అవాయిడ్. డే 1 లోనే ఎవరు మారిపోరు, డే 1 లోనే మార్పు వచ్చేసేది, బట్ ఇట్ విల్ కమ్ స్లోలీ. 5 డిస్ట్రాక్షన్స్ రాసుకున్నారా, ఒక్కటైనా తీసేయడానికి ట్రై చేయండి. అలా మెల్లమెల్లగా మీ డిస్ట్రాక్షన్స్ అన్ని తీసేయండి. టాప్ 5 డిస్ట్రాక్షన్స్ ని వితౌట్ చీటింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, మీ మీద మీరు చీట్ చేసుకోకుండా ఆ 5 ఒక దగ్గర రాసుకోండి. యూ విల్ గెట్ ఏ క్లారిటీ. నా డిస్ట్రాక్షన్స్ ఏంటి, నేను ఏమి అవాయిడ్ చేయాలి అన్న క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఫాలో దీస్ రూల్స్, స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్. యు ఆర్ హ్యావింగ్ వెరీ 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 లెస్ time. Thank you so much everyone for watching. Thank you.